ప్రశ్న అంటే, మీరెందుకు కలవరపడుచున్నారు? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనలను కూడా దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు. మీరెందుకు కలవరపడుచున్నారు? హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ప్రతి మనిషి హృదయము కలవరంతో నిండిపోయింది. ప్రతి వాని మనస్సు భయముతో, ఆందోళనతో, గందరగోళంతో నిండిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, ఎలా ఉండాలో తెలియని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా వివిధ పరిస్థితులను బట్టి మరి హృదయాలు కలవరంతో ఉన్నాయేమో. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. మీ హృదయములను మీరెందుకు కలవరపడుతున్నారు? మీరెందుకు కలవరపడుతున్నారు? ప్రియులారా, ఈ రాత్రి ఈ ప్రశ్నతో దేవుడు ఈ ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు. దేవుని వాక్యం జీవం కలిగినది. జీవం కలిగింది అంటే అర్థం ఏంటి? బ్రతికే ఉందని. అవునా కదా? మీలో జీవం ఉంది అని ఎలా చెప్పగలం? మీరు బ్రతికున్నారు కాబట్టి. దేవుని వాక్యంలో కూడా జీవం ఉంది. అది నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది. భూమి ఆకాశములు గతించిపోతాయేమో కానీ ఆయన వాక్యంలో ఒక సున్నైనను పుల్లైనను తప్పిపోదని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, ఆనాడు ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు భూమి మీద ఆయన ఎదురుగా ఉన్న వారిని ఈ ప్రశ్న వేశాడు, మీరెందుకు కలవరపడుచున్నారని. ఈ రాత్రి సజీవుడైన దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉండి మనల్ని అడుగుతున్నాడు, మీరెందుకు కలవరపడుచున్నారు? హల్లెలూయా. మీ పక్కలతో షేక్ హ్యాండ్ తీసుకుని, నువ్వెందుకు కలవరపడుతున్నావు అని అడుగు. నువ్వెందుకు కలవరపడుతున్నావు? నీ హృదయంలో ఎందుకు భయపడుతున్నావు? హల్లెలూయా. ప్రియులారా, భయపడుటకు కొన్ని కారణాలు ఉన్నాయి. వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపెట్టుచున్నది. చాలండి, దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియులారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా హృదయము కలవరపడుచున్నది, తటతటా కొట్టుకుంటుంది. అంటే చూడండి, గుండూరుకు కొట్టేసుకుంటుందండి అంటారు, చూసారా? ఏమండి, ఒక్కొక్కసారి మన గుండె కొట్టుకోవడం మనకు వినబడిపోద్ది అనమాట అండి. ఏమండి, సాధారణంగా గుండె ఎలా కొట్టుకుంటుందో మనకేం తెలియదు, లోపల దాని పని చేసుకుంటూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో మన గుండె చప్పుడు మనకు వినబడిపోయేంతగా పెద్దగా అది కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మహాభయం. హల్లెలూయా. ఏదో ఒక సమస్య, ఏదో ఒక తరుముకొస్తున్న సమస్య, ముంచుకొస్తున్న ప్రమాదం లాంటి పరిస్థితుల్లో ప్రియులారా, మరి హృదయం తటతటా కొట్టుకొని కలవరంతో నిండిపోయిన పరిస్థితులు, భయం, మహాభయము ఆవరించేసి హృదయం కలవరంతో నిండిపోయిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ భయము నిన్ను ఆవరించిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి నీ హృదయం అయితే కలవరంతో నిండిపోయింది, భయాందోళనకు గురైపోయింది. హల్లెలూయా. మొట్టమొదటిగా భయము ఆవరించుటను బట్టి మన హృదయం కలవరంతో నిండిపోద్దని వాక్యము సెలవిస్తూ ఉంది. రెండవదిగా
దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిర్మలముగా నిబ్బరముగా ఉండనిమ్ము. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ నెబుకద్నెజర్ రాజు అండి, నెబుకద్నెజర్ రాజు హృదయము కలవరంతో నిండిపోయిందండి. ఎవరండి? నెబుకద్నెజర్ యొక్క రాజు, నెబుకద్నెజర్ రాజు యొక్క హృదయము కలవరంతో నిండిపోయిందంట. ఎందుకు అంటే ప్రియులారా, ఆయన తలంపులను బట్టి కలవరంతో నిండిపోయాడంటండి. ఏవేవో ఆలోచనలు, ఏమండి ఏమొస్తున్నాయి చెప్పండి ఆయనకి? ఏవేవో ఆలోచనలు. ఒక్కొక్కసారి మనలోకి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. మనం నష్టపోతున్నాం అన్నట్టు, మనం చచ్చిపోతామేమో అన్నట్టు, మనము ఓడిపోతున్నాం అన్నట్టు, మనల్ని ఎవరో తరుముకొస్తున్నట్టు, మనము ఇంకా గెలవలేమన్నట్టు, ఇంకా మన పరిస్థితులు బాగుపడవన్నట్టు కొన్ని ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే మన బుర్రలోకి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు హృదయం ఏమవుతుందంటే, అమ్మో నిజమే నేను ఓడిపోతానేమో, నిజమే నేను పడిపోతానేమో, నిజమే నేను చెడిపోతానేమో, నిజమే నేను ఏమీ లేకుండా అయిపోతానేమో, నిజమే నేను చచ్చిపోతానేమో, ఒకవేళ నా పిల్లలు దిక్కుమాలోళ్ళు అయిపోతారేమో, నా కుటుంబంలో అనాథలు అయిపోతారేమో అని ఒక రకమైన భయము ఆవరించి పిల్లల హృదయం కలవరంతో నిండిపోతుంది. ఆ తలంపులను బట్టి హృదయము కలవరంతో నిండుతుంది అంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనలోకి వచ్చిన ప్రతి తలంపుని మనం నమ్మేయకూడదండి. మనలోకి వచ్చిన ప్రతి ఆలోచనలని మనం తీసేసుకోకూడదు. అసలు వాటిని మనం నమ్మకూడదు. ఎందుకంటే సాతానంట మనలోకి తలంపులనే ఆలోచనలనే బాణాలు విసురుతాడంట. మనలో ఏం చేస్తాడు చెప్పండి? వాడు ఆలోచనలనే బాణాలు విసురుతాడు. మనకి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ ఎవడు విసిరితే మన పొరలోకి వచ్చాయంటే వాడే, సాతానుగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరైనా కోరుకుంటామండి? చచ్చిపోవాలని కోరుకుంటామా? చెడిపోవాలని కోరుకుంటామా? ఓడిపోవాలని కోరుకుంటామా? కిందకి వెళ్ళిపోవాలని కోరుకుంటామా? పేదోళ్ళం అయిపోవాలని కోరుకుంటామా? ఉన్నదంతా పోగొట్టుకోవాలని కోరుకుంటామా? కోరుకోకపోయినా ఆలోచనలు మన బుర్రలోకి వచ్చి పడతా ఉంటాయి. ఎందుకంటే వాడు నిత్యము మనలోకి బాణాలు వేస్తూ ఉంటాడు. ఆలోచనలనే బాణాలు విసురుతూ ఉంటాడు. ఆ ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు వాటిని నిజమే అని మనం నమ్ముటను బట్టి మన హృదయం కలవరంతో నిండిపోతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సేవకుడిగా నేను ఒక మాట చెప్తున్నాను. వచ్చిన ప్రతి తలంపు దేవుడు పెట్టిందని అనుకోవద్దు. వచ్చిన ప్రతి తలంపు నీకు పుట్టిందే అని అనుకోవద్దు.
ఎందుకంటే కొన్ని తలంపులు సాతానుగాడు నీలోనికి పెడతాడు, వాటిని నువ్వు నమ్మొద్దు. సాతానా పో అనాలంతే. ఏమనాలి చెప్పండి? సాతానా పో. అలా నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం చెప్దాం. మొట్టమొదటిగా భయమును బట్టి మన హృదయం కలవరపడితే, రెండవది మన తలంపులను బట్టి, కొన్ని తలంపులను బట్టి మన హృదయము కలవరం చెందుతుంది. మూడవది ప్రియులారా, దానియేలు గ్రంథం 7:15. దానియేలు గ్రంథం 7:15. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరిచినందున దానియేలును ఒక్క నిమిషం కరెక్ట్ చదువుతున్నారా? 7:15 కదా. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. హల్లెలూయా. ఇక్కడ దానియేలు అంటున్నాడు, నాకు కలిగిన దర్శనముల వలన. ప్రియులారా, ఏంటంట? కలవరపడుతున్నాడంటండి, మనోదుఃఖము కలిగి ఉన్నాడు. కొన్ని దర్శనాలు కూడా మనకి వస్తాయండి. ఏమండి? దర్శనాలు, కళలు అనండి. దర్శనాలు, కళలు. దర్శనాలకి కళలకి తేడా తెలియదు మనకి చాలామందికి, మనలో చాలామందికి. రాత్రి పడుకున్నప్పుడు శుభ్రంగా తిని పడుకున్నప్పుడు వచ్చేవి వాటిని కళలు అంటారు. మరి దర్శనాలు ఏంటండి అంటే ప్రార్థన చేస్తుండగా కనబడతాయి. మీరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని దృశ్యాలు కనబడతాయి, వాటిని దర్శనాలు అంటారు. రాత్రి ఫుల్గా కడుపు నిండా తిని మత్తుగా పడుకున్నానండి, దర్శనం వచ్చిందండి అని సాక్ష్యం చెప్తుంటారు. హల్లెలూయా. వాటిని కళలు అంటారు. కళ ఏంటో దర్శనం ఏంటో తేడా తెలుసుకోవాలి మనం. ప్రార్థన జరుగుతూ ఉండగా, ఆరాధన జరుగుతూ ఉండగా, ఓ దేవుని సన్నిధిలో మందిరంలో ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని దృశ్యాలు కనబడతాయి. పావురాలు వచ్చి పావురాలు ఎగురుతున్నట్టు, లేకపోతే దేవదూతలు సంచరిస్తున్నట్టు, దేవుడు వచ్చి మనల్ని ముడుతున్నట్టు ఒక్క క్షణం లేక 2-3 క్షణాలు ఉంటుందంతే ఆ దర్శనం అనేది. అది ఎప్పుడు వస్తుందంటే నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు దర్శనం. మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చే దానిని ఏమంటారు? దర్శనం అంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కొన్ని దర్శనాలు, కొన్ని కళలు, దర్శనం అనగానే దేవుడే చూపించాడని అనుకోవడానికి లేదండి. కళ వచ్చింది అనగానే దేవుడే చూపించాడేమో కళ అని అనుకోవడానికి లేదు. ప్రతి దర్శనము, ప్రతి కళ దేవుడి దగ్గర నుంచి వచ్చేది కాదు. వాక్యానుసారమైన దర్శనమే దర్శనం, వాక్యానుసారమైన కళే కళ. కానీ మిగిలిన అన్ని కళలు, మిగిలిన అన్ని దర్శనాలు సరైనవి కావు. ఒకసారి మరి ప్రియులారా, నాకు చాలా చాలా విచిత్రమైన కళలు, దర్శనాలు చెప్తూ ఉంటారు. నాకు దర్శనం వచ్చిందండి, కొబ్బరి చెట్టుకి 2 కాయలు ఊడిపోయి ముచ్చుకులు మాత్రమే కనబడుతున్నాయండి అనేసి. కాయలు లేవంటే ముచ్చుకులు ఉన్నాయంట 2. అంటే ఏం చెప్పాలి? ఏంటండి అయ్యగారు అర్థం ఏంటో చెప్పండి అంటే నాకేం అర్థం కాదు. ముచ్చుకులు మాత్రమే కనపడ్డాయంట చెట్టుని, కాయలు లేవంట. 2 కాయలు గెల్లో అన్నీ ఉన్నాయంట కాయలు, 2 కాయలు కింద పడిపోయాయంట, ముచ్చుకులు. అంటే నేను ఏం చెప్పను? ప్రార్థన చేద్దాంలే అమ్మ, ఏం కాదులే అంటే ఎవరో చెప్పారంట, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చచ్చిపోతారని చెప్పారంట. హల్లెలూయా. అంటే ఆ 2 ముచ్చుకులు, ఆ 2 కాయలు తల్లి తండ్రి అన్నట్టు వాళ్ళు రాలిపోయారు అన్నట్టు, ఆ ముచ్చుకులు అలాగా ఆనవాళ్ళు ఉన్నాయన్నట్టు. ఇప్పటికి ఇంకా చావలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్తాం.
నేనన్నాను అలా జరగనే జరగదు, అదేదో పిచ్చి కళ, పిచ్చి దర్శనం, మీరేం పట్టించుకోకండి, భయపడకండి అని ప్రార్థన చేసి వస్తే అమ్మయ్య అని తేలుకున్నారు వాళ్ళు. ఈ రోజుకి వాళ్ళు సజీవంగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమండి, ఇలాగా మనకి వచ్చిన ప్రతి కళనే నమ్మేయకూడదండి, ప్రతి దర్శనాన్ని నమ్మేయకూడదండి. కొన్ని దర్శనాలు చాలా వికారంగా వస్తుంటాయి. మనల్ని ఎవరో తరుముతున్నట్టు, ఆంబోతు తరుముతున్నట్టు కళ వస్తుంటుంది. ఏమండి, ఆ ఆంబోతుకి మనం ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా కనబడిపోతూ ఉంటాం. ఎంత దాక్కుందాం అన్నదానికి ఓపెన్గా కనబడిపోయేలా ఉంటుంది. కొంతమందిని పాములు తరుముతూ ఉంటాయి, కొంతమంది కుక్కలు కరిసేస్తూ ఉంటాయి. కుక్క అండి కోకట్కి లాగేసిందండి అని చెప్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రతి కళను నమ్మొద్దు, ప్రతి దర్శనము దేవుడు చూపించిందే అని నమ్మొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన దర్శనాలు, వాక్యానుసారమైన దర్శనాలు ఉంటాయి. వాటిని మాత్రమే మనము నమ్మి వాటి కొరకు మనం ప్రార్థన చేయొచ్చు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడండి. ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? మన తండ్రి. ఎవరైనా మన తండ్రి. తండ్రి తన బిడ్డల్ని భయపెడతాడా? ధైర్యం చెప్తాడా? ఏమైంది, ఎందుకు భయపడుతున్నా, నేను ఉన్నాను కదా అంటాడా? అమ్మో రేపు పొద్దున్న నీ పని అయిపోద్ది అంటాడా? ఏ తండ్రి అన్న అంటాడా భూమి మీద? ఏమన్నా చెప్పండి, మీ నాన్న భయపెడతాడండి? ఇదిగో రేపు నేను చంపేస్తాను అంటాడా? ఈవేళ ఎవరైనా తాగుబోతోళ్ళు ఆ తాగిన మైకులు అంటారేమో కానీ తెలివిలో ఉన్న, లేకపోతే మామూలుగా ఉన్న తండ్రి, ఏ తండ్రి కూడా అలాగ పిల్లల్ని భయపెట్టడు. ఒకవేళ భయపడే పరిస్థితి ఉన్నా కూడా ఆ విషయాలు అవసరమైతే చెప్పకుండా దాచిపెడతాడు. అమ్మో ఈ విషయం చెప్తే నా బిడ్డలు భయపడతారేమో, ఈ విషయం చెప్తే నా భార్య భయపడుతుందేమో, ఈ విషయం తెలిస్తే నా కుటుంబ సభ్యులు భయపడతారేమో అని నిజమైన తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? మంచి తండ్రి ఏం చేస్తాడు? దాచిపెడతాడు. అంతేగాని ఇదిగో రేపు నేను చంపేస్తున్నాను, లేకపోతే రేపు నేను నీకు అది చేస్తున్నాను, అలా కీడు చేస్తానని భయపెడతాడా ఏ తండ్రి అయినా? భయపెట్టడు. మన పరలోకమందున్న పరమ తండ్రి మరి భూమి మీద ఉన్న మన తండ్రి కంటే ఇంకా శ్రేష్టమైన వాడు కదా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంత గొప్ప మంచి దేవుడు మనల్ని భయపెడతాడా? ధైర్యం చెప్తాడా? బలపరుస్తాడా? బలహీనపరుస్తాడా? చెప్పండి ఏమా, బలపరుస్తాడా? బలహీనపరుస్తాడా? ఇప్పుడు మనకు వచ్చే కళలు మనల్ని బలహీనపరుస్తున్నాయంటే, భయపెడుతున్నాయంటే ఎవరు చూపించేవన్నమాట? ఖచ్చితంగా దెయ్యం చూపించేవే, సాతానుగాడు చూపించేవే. అందుకే మీరు పడుకునేటప్పుడు మరి యేసే రక్తం, ప్రభువా నీ రక్తం మా మీద ప్రోక్షించండి, నా కుటుంబం అంతటి మీద నీ రక్తం ప్రోక్షించండి అని యేసే రక్తం ప్రోక్షించుకుని పడుకోవాలి. అప్పుడు అలాంటి చెడు కళలు, భయపెట్టే కళలు, దర్శనాలు లేకపోతే ఎలాంటివి మీకు రాకుండా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకవేళ ఎప్పుడన్నా వచ్చినా కూడా వాటిని మీరు నమ్మొద్దు. హల్లెలూయా. ఎవరైనా చచ్చిపోయినట్టు కళ వస్తుంటుంది, అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాత్రి నాకు కళ వచ్చింది, కళ్ళలో నువ్వు చచ్చిపోయావు అని చెప్పకండి డైరెక్ట్గానే. బెంగెట్టేసుకుంటారు వాళ్ళు. అవునా కదా చెప్పండి? బెంగెట్టేసుకుని నిజంగానే చచ్చిపోతారు. నిజమేనేమో, ఫలానా సహోదరికి నేను చచ్చిపోతానని చూపించారేమో దేవుడు అని లేనిపోని సమస్య, కలవరంతో నిండిపోతారు, ప్రాణాలు వదిలేస్తారు. భయముతో ప్రియులారా లేని వార్తలు చెప్పినప్పుడు ఏమవుతుంది చెప్పండి? చచ్చిపోతారు కూడా కొంతమంది. ఒక కుర్రోడిని ఏం చేశారంట, కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళుకి గంతలు కట్టి
ఒక రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టి, ఇప్పుడు రైలు వస్తుంది కొంచెంసేపట్లోని, రైలుని మీద నుంచి వెళ్ళిపోద్ది, రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టాం అన్నారంట. వాడు ప్రియులారా, రైలు వచ్చింది, వెళ్ళిపోయింది, కుర్రోడు చనిపోయాడు. ఇంతకీ వాళ్ళు పడుకోబెట్టిన రైల్వే ట్రాక్ ఏంటంటే పాడైపోయిన ట్రాక్ మీద, రైలు తిరగని ట్రాక్ మీద పడుకోబెట్టారు. కేవలం వాడిని ఆట పట్టించడానికి వాళ్ళు ఏం చేశారంటే, పాడైపోయిన దాని మీద నుంచి ట్రైన్స్ రియల్గా వెళ్ళవు, నిజంగా వెళ్ళవు. వారు అబద్ధం చెప్పారు. కళ్ళు కంతలు కట్టి, కాళ్ళు చేతులు కట్టి ఒక ట్రాక్ మీద పడుకోబెట్టి కొంతసేపులో ట్రైన్ వస్తుంది అనగానే ఆ పక్క ట్రాక్ మీద నుంచి, ఆ పక్కనే ఉన్న రైలు పట్టాల మీద నుంచి ట్రైన్ వెళ్తుంది. ఇది నిజంగానే నా మీదకి వస్తుందేమో అనుకుని అది రాకముందే ప్రాణం వదిలేశాడనమాట. అందుకే మనం ఎప్పుడు కూడా మరి ఏదైనా విషయాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. కల్లో నీకు ఎవరో చచ్చిపోయినట్టు, నీ బంధువులు ఎవరో లేకపోతే నీకు రక్త సంబంధులు ఎవరో చచ్చిపోయినట్టు కనబడిందంటే అది నిజమని ఎందుకు అనుకోవాలి? ఎందుకు నువ్వు నమ్మేయాలి? మళ్ళీ నువ్వు నమ్మింది కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో రాత్రి నువ్వు చచ్చిపోయినట్టు కల వచ్చిందని చెప్పేసి చెప్తే నిజంగా ఏమైపోతారు చెప్పండి? ఇదంతా కూడా సాతాను కుట్ర. ఇదంతా ఏంటి చెప్పండి? సాతాను యొక్క కుట్ర, కుతంత్రం. లేని వార్తలు పుట్టించి మనలను భయాందోళనకు గురి చేసి మన హృదయములను కలవరంతో నింపేస్తూ ఉంటాయి. అందుకే వచ్చిన ప్రతి కళను బట్టి, ప్రతి దర్శనాన్ని బట్టి మీరు కృంగిపోవడం కానీ, భయపడిపోవడం కానీ, వణికిపోవడం కానీ, ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిజమేనేమో నేను ఇలాగ అయిపోతానేమో, నిజమేనేమో నా బిడ్డ ఇలాగ అయిపోద్దేమో, నిజమేనేమో వాళ్ళు అలాగ అయిపోతారేమో అని ఆ భయాందోళనకు గురై ఆ రాత్రి తెగ తాగేస్తారు మంచినీళ్ళు. ఏమండి? అవునా? అలాంటి పనులు చేయకండి, అవసరం లేదు. మన దేవుడు మంచివాడు, మన తండ్రి మంచివాడు, మన కొరకు మంచి ప్రణాళికలే కలిగి ఉంటాడు, మన కొరకు మంచి భవిష్యత్తునే దాచి ఉంచాడు, మన కొరకు మంచి మేలులే చేస్తాడు. హల్లెలూయా! మన తండ్రి కీడు చేసేవాడు ఎంత మాత్రమో కాదు. కాబట్టి ప్రియులరా, కలలను బట్టి, దర్శనాలు బట్టి అన్నాడు భయపడొద్దు. తర్వాత ఇంకెందుకు మనం కలవరపడతాం? మత్తయి సువార్త 24:6 మత్తయి సువార్త 24:6 త్వరగా. మత్తయి సువార్త 24:6. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. చాలండి, దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుడు చెప్తున్నాడు. ఇదిగో, ఈ మాట ఎప్పుడు చెప్పాడండి? 2000 సంవత్సరాలకు పూర్వం చెప్పాడు. ఇదిగో మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోతున్నారు. అప్పుడు మీ హృదయములను కలవరపడనీయకండి. ప్రియులారా, ప్రస్తుతం మనం ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాం. మన చుట్టూ ఉన్న దేశాలు, ఇంచుమించుగా 59 దేశాలు మరి యుద్ధాలు, యుద్ధ సమాచారాలతో ఒకరి మీద ఒకరికి కాలు దువ్వుకుంటూ, ఆల్రెడీ కొంతమంది యుద్ధాలు చేసుకుంటూ భయంకరమైన రణరంగంగా ఉంది ప్రపంచం. ప్రపంచ వేదిక ఎలా ఉందంటే రణరంగంగా ఉంది. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుంది పరిస్థితులని భయపడుతున్నారు అందరూ కూడా. కొంతమంది సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వద్దు, గొడవలు వద్దు, ఆగిపోదాం, ఆపేయండి, ఇంక ఇక్కడ చాలు, యుద్ధాలు ఆపేయండి అని సమాధానపరచడానికి ట్రై చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో లేదు, ఒకరి మీద ఒకరు బాంబులు విసురుకుంటూ నాశనం చేసుకోవడానికి మరి కయ్యానికి కాలు దూతున్న పరిస్థితుల్లో ఉన్నారు. మీరు చాలా బెటర్, సీరియల్ చూసుకుంటా, నవ్వుకుంటా, ఏడుస్తూ అలా గడిపేస్తున్నారు నూతిలో కప్పల్లాగా కదండి. మీకు ఏం తెలియదు పాపం.
అస్సలేం తెలియదు. ఎందుకంటే వార్తలన్నా చూస్తారంటే అలాంటివి అస్సలు చూడరు మీరు. చూస్తే ఇంక సీరియల్లే, పాముల సీరియల్లో, దెయ్యాల సీరియల్లో, ఇలాంటివే చూస్తారు మీరు. కానీ మన చుట్టూ ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది, అత్యంత భయానకమైన పరిస్థితుల్లో ఉంది. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అయినప్పటికీ మీరు కలవరపడకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యుద్ధ సమాచారాలు, ఈ యుద్ధ కరువులు, భూకంపాలు, ఈ ఈ ఈ పరిస్థితుల మధ్యలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే ఇక దేవుని రాకడ అత్యంత సమీపం అయిపోయిందన్న సంగతి గ్రహించాలి. హల్లెలూయా. శిష్యులు అడుగుతారు, ప్రభువా నీ రాకడికి సూచనలు ఏంటి అంటే ఆయన చాలా సూచనలు చెప్పాడు. అందులో ఒక సూచన ఏంటంటే ప్రపంచమంతా కూడా కరువులతోని, భూకంపాలతోని, యుద్ధాలతోనూ భయంకరంగా ఉండబోతుందని చెప్పాడు. అది ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉంది. భక్తులందరూ ఏం చెప్తున్నారంటే మన తరంలోనే జస్ట్ ఒక 3 నుండి 4 సంవత్సరాల లోపులోనే, ఇవాళైనా కావచ్చు, రేపైనా కావచ్చు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల లోపులోనే మనం చూస్తూ ఉండగానే ప్రభు రాకడ రాబోతుందని చెప్తున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ యుద్ధ సమాచారాలు, ఈ భయంకరమైన కరువులు, భూకంపాలు, ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే కలవరపడడం కాదు కానీ సిద్ధపడాలి. ఏం చేయాలి చెప్పండి? సిద్ధపడాలి. ఇంకా రక్షణ పొందని బిడ్డలు ఎవరైనా ఉంటే త్వరగా రక్షణ పొందేయాలి. అమ్మ సువర్ణజ్యోతి గారు వాళ్ళ అమ్మగారు రక్షణ పొందారా? ఏమో పొందలేదు ఇంకాని. మరి మీకు పరలోకం వెళ్తారా? వెళ్ళొద్దా? ఏమా అందరూ భూమి మీద ఊరంతా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారా? లేకపోతే చనిపోయిన తర్వాత మీ ఆత్మకు దేవుని రాజ్యంలో చోటు దొరకాలని కోరుకుంటున్నారా? ఏది కావాలో కోరుకోండి, ఏదో ఒకటే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకవేళ మీరు బాప్తిసం పొంది, రక్షణ పొంది, ఒక సమయం అయిపోతే ఆయన రాకడొచ్చేస్తే సంతోషం, అందరం కలిసి వెళ్ళిపోతాం. ముందు వెనక తేడాలో ఏమన్నా తేడా వస్తే, బకెట్ తనితే కొంతమంది ఉంటాం కదండి. మీకు కూడా కొంతమంది ఉండి ఏదో రకంగా చక్కబెట్టేస్తాం ఇక్కడ అంతానే, ఏం లోటు రానము. కానీ మీ ఆత్మకు దేవుని రాజ్యంలో చోటు దొరుకుతుంది. ఆ జీవితము ఏదో భూమి మీద 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నట్టు కాదు ప్రియులారా. యుగ యుగాలు, తరతరాలు ప్రభుతో పాటు మనం ఆనందిస్తాం. మనుషులకు భయపడి, సమాజానికి భయపడి, ఒకవేళ దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసి రక్షణ పొందకుండా కానీ ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ధనవంతుడు. ఎవరు చెప్పండి? ధనవంతుడు. రోజుకి 7 జతలు దుస్తులు మార్చేవాడంట, వస్త్రాలు మార్చేవాడంట. 7 జతలు. మరి పొద్దుటే స్నానం చేసి ఒకటి వేసుకుని టిఫిన్ టైం కల్లా ఒకటి తీసివాడేమో, మళ్ళీ 11 గంటలకు ఒకటి తీసివాడేమో. ఏమండి 7 జతలు అంటే ఏ టైంలో మార్చేవాడు? మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంకోటి మార్చేసేవాడేమో, మళ్ళీ టీ టైంకి ఇంకోటి మార్చేసేవాడేమో, స్నాక్స్ టైంకి ఇంకోటి మార్చేసేవాడేమో. ఎలా చూసినా 5, 6 అవుతున్నాయి, 4, 5 అవుతున్నాయి అంతే. మరి ఏ రకంగా మార్చేవాడో, ఎప్పుడు విప్పేవాడో, ఎప్పుడు కట్టేవాడో తెలియదు కానీ షినారు వస్త్రాలు 7 జతలు మార్చేవాడంటే అండి. ఇప్పటి ఖరీదుతో పోలిస్తే ఒక్కో జత 10,000 ఉంటుందంట అండి. అండి ఎంత అండి? ఒక్కో జత 10,000 ఉంటుందంట. షినారు వస్త్రాలు అంటే చాలా ఖరీదైన సన్నపు నార వస్త్రాలు అంటారు. చాలా ఖరీదు. ఇప్పుడైతే అవి చాలా ఖరీదు అనమాట. 10,000 ఉంటుంది అనమాట జత. మరి అప్పుడు ఎంతో మనకు తెలియదు. అంత ధనవంతుడు, ఊరంతా చుట్టాలే, బంధువులే, స్నేహితులే, సమృద్ధి ప్రియులారా. అయితే అతని పంచన ఒక దరిద్రుడు ఉండేవాడు, పేదవాడు. అతని పేరు లాజరు. అతని పేరేంటండి? లాజరు. బహుశా
నేను ఆలోచిస్తాను, అతనికి కుటుంబం లేదు. కుటుంబం ఉంటే ఆయన పంచకెందుకు వెళ్తాడు కదండి? కుటుంబం ఉంటే ఆయన పంచకెందుకు వెళ్తాడు? వెళ్ళడు. ఒక్కడే ఉన్నాడు, కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. ఉండడానికి కనీసం నీడ లేదు అతనికి. అందుకే ధనవంతుడు పంచకెళ్ళి కూర్చున్నాడు. తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు. ఇంతటితో చాలదన్నట్టు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు చెడ్డ పుండ్లతో, కురుపులతో ఉన్నాడంటండి. అతని ఆ కురుపుల్లో నుంచి వస్తున్న రస్సిని మరి కుక్కలు వచ్చి నాకేవంటండి. అంత దారిద్ర్యంలో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ధనవంతుడు పంచుకొచ్చి, ధనవంతుడు అతడు తినగా మిగిలింది ఏదైనా పడేయడానికి పట్టుకెళ్ళినప్పుడైనా నాకు పెడతాడేమో, నాకు ఇస్తాడేమో, అదైనా తిని కడుపు నింపుకుందామన్నంత దీన స్థితిలో ఎదురు చూస్తూ ఉండగా కొంతకాలానికి చనిపోయాడు. చనిపోతే కనీసం అతన్ని తీసుకెళ్ళడానికి ఎవ్వరు కూడా లేరు ప్రియులారా. బహుశా నాకు తెలిసి ఏ మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేసి ఉంటారు, ఈడ్ చేసి ఉంటారు, ఎలాగో చక్కబెట్టేశారు మొత్తానికి. కానీ అతని ఆత్మను తీసుకెళ్ళడానికి దేవుడే 2 దూతలను పంపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అతని ఆత్మను తీసుకెళ్ళి అబ్రహాము ఒడిలో కూర్చుండబెట్టాడు. ఆహా, భూమి మీద ఉన్నంత వరకు ధనము లేదు, ఆహారం లేదు, సరైన వస్త్రాలు లేవు, ఉండడానికి నీడ లేదు, ఆదరించే మనుషులు లేరు. కానీ పరలోక రాజ్యంలో మాత్రం అబ్రహాము ఒడిలో కూర్చుండబెట్టారు. ఆహా, ఎంత ఆనందం, ఎంత గొప్ప భాగ్యం. అయితే ధనవంతుడు కూడా కొంతకాలానికి చచ్చిపోయాడు అంటండి. హల్లెలూయా. అదేంటి, ధనవంతుడు ఎందుకు చచ్చిపోవాలి ఏమండి? ధనవంతుడైతే చచ్చిపోడా? ధనవంతుడైనా పేదవాడైనా చనిపోవాల్సిందే. ధనవంతుడు కూడా కొంతకాలానికి చనిపోతే అతన్ని తీసుకెళ్ళి మరి గంధపు చెక్కలతో కాల్చారంటండి. ఎలాగండి? ఊరంతా మోసుకెళ్ళి గంధపు చెక్కలతో నెయ్యేసి మరీ కాల్చారంట. ఏమండి, మీరు రాజీవ్ గాంధీని, ఇందిరాగాంధీని కాల్చడం చూసారా మీరు ఎప్పుడన్నా? మీరు తెలియదు, మీలో కొంతమంది పుట్టి ఉండరు. నా చిన్నప్పుడు ఇందిరాగాంధీని చంపేశారు. ఇందిరాగాంధీ చనిపోవడం నాకు తెలియదు, కానీ రాజీవ్ గాంధీ చనిపోవడం నాకు తెలుసు. బహుశా అప్పుడు నేను 6వ తరగతి 7వ తరగతో 8వ తరగతి అయ్యి ఉండొచ్చు. మే 10వ తారీఖున ఎప్పుడో జరిగింది పిల్లరా. ఆయన తీసుకెళ్ళి మరి గంధపు చెక్కలతో కాల్చారంట. ఎందుకంటే చాలా ధనవంతుడు కాబట్టి. అలాగే ఇక్కడున్న ధనవంతుడిని కూడా గంధపు చెక్కలతో కాల్చుంటారు. చాలా అంత్యక్రియలు చాలా ఘనంగా చేసుంటారు. కానీ అతని ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళింది? నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళింది. అగ్నిలో, ఆరని అగ్నిలో అతని ఆత్మ విలవిల గిలగిలా కొట్టుకుంటూ మరి అరుస్తూ కేకలు వేస్తుంది. అంటే అగ్నిలో ఎవరైనా చల్లగా ఉంటారండి? అగ్నిలో ఎవరైనా కొట్టుకోవాల్సిందే, పళ్ళు పటపట కొరుకుతారండి. అగ్ని ఆరదు, పురుగు చావదు, కొరుకుచుందురు పండ్లు పటపట, అడ్డమొచ్చడి అబ్బయెవ్వరు కాననందున తిరుగుచుందురు, నరకమను నది నిరతముండునయో, ఆ ఘోర నరకము నందు పాపులు నొచ్చుకుందురయో. నేనేం పాపం చేశానండి? నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను ఎవరికి ద్రోహం చేయలేదండి. నిజమే, నువ్వు అన్యాయం చేసినా చేయకపోయినా పాపివే. ఎందుకు అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి పాపంలో పుట్టాడు, పాపంలోనే పెరిగాడు. మన తలంపులు పాపము, మన ఆలోచనలు పాపము, మన క్రియలు పాపము, నోరిప్పితే పాపం. ఏమండి, నోరిప్పితే అబద్ధం కదా మనం? అసలు మన తల్లిదండ్రులే అబద్ధాలతో పెంచారండి. చందమామ రావే, జాబెల్లి రావే అని అంటే మనం కడుపు నిండా తినేసాం. వాళ్ళు మనం పెంచిందే నూరిపోసి, అబద్ధాలతో నూరిపోసి పెంచారు.
కాకపోతే కొంచెం తెలిసిన తర్వాత కంట్రోల్ అవ్వాలి. మనకు కాస్త అంతా ఏం చేయాలి చెప్పండి? కంట్రోల్ అవ్వాలి. మనం దేవుని బిడ్డలం కదా, కాస్తంత ఎక్కువగా అబద్ధాలు ఆడకూడదని కాస్తంత మనం కంట్రోల్ అవ్వాలి. సరే, ధనవంతుడు ఏడుస్తున్నాడు, గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఒకసారి పైకి చూస్తే ఒకప్పుడు పేదవాడు, దరిద్రుడు, ఏమీ లేని దిక్కుమొక్కు లేనివాడు, ఆరోగ్యం కూడా సరిగ్గా లేనివాడు పరలోక రాజ్యంలో అబ్రహాము ఒడిలో ఏసీలో కూర్చున్నాడు. ఎక్కడండి? ఏసీలో కూర్చున్నాడు పరలోక రాజ్యంలో. ఆయన్ని చూసి పిలుస్తున్నాడు, అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నీ ఒడిలో కూర్చున్న లాజరుని పంపించి ఒక్క చుక్క నా నాలుక మీద పెట్టమని చెప్పండి, నేను భరించలేకపోతున్నాను ఈ అగ్నిని అని ఏడుస్తున్నాడు. బాధలో మాటలు ఎలాగొస్తాయి మనకి తెలియదు కదండి. బాధలో ఏదేదో మాట్లాడతాం. ఏమండి, అగ్నిలో కాలిపోతున్న వాడికి ఒక్క చుక్క చిటికిన వేలు నీటిలో ముంచి ఒక చుక్క నాలుక మీద పెడితే చల్లరిపోద్దండి. ఏదో బాధ కొద్ది అలా మాట్లాడుతున్నాడు కానీ వాస్తవానికి అది సరిపోద్దంటారా? నో ప్రియులారా. అప్పుడు అబ్రహాం అంటాడు, నా కుమారుడా, నువ్వు కూడా దేవుని బిడ్డవే, నువ్వు కూడా నా కుమారుడివే, కానీ లాజరు పరలోక రాజ్యంలో ఉండడానికి అతని పేదరికం కాదు కారణం, నీవు నరకంలో ఉండడానికి నీ ధనం కాదు కారణం. నువ్వు ధనవంతుడు అయినందుకు నరకం వెళ్ళలేదు, ఈయన పేదవాడు అయినందుకు పరలోకం రాలేదు. కారణం ఏంటంటే, భూమి మీద ఉన్నప్పుడు లాజరు మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షించబడ్డాడు కాబట్టి ఈ రోజున పరలోక రాజ్యం వచ్చాడని చెప్పారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే మనం రక్షణ పొందాలండి. అమ్మా, రక్షణ పొందితే మనల్ని ఎవరు విలువగా చూడరు. ఇక్కడ ఏమండి, ఎవరు మనల్ని ఘనపరచరు. అబ్బో, మనల్ని చాలా హీనంగా చూస్తారు, చాలా తక్కువగా చూస్తారు, మనల్ని చాలా అగౌరవంగా చూస్తారు. మనం ఏదో మరి తప్పు చేసేసినట్టు చూస్తారు. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఏమో తలెత్తుకుని తిరుగుతారు. ఏమండి, దేవుని కొరకు నీతిగా పవిత్రంగా బ్రతుకుతుంటే మనల్ని చూసేమో తప్పు చేసిన వాళ్ళని చూసినట్టు చూసి మనల్ని చూస్తే వెళ్ళి ఉమ్మేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంత ఘోరంగా చూస్తారు. మీరేమీ బాధపడకండి. కారణం ఏంటంటే, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఏం అవ్వట్లేదు చెప్పండి? వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వారి నడిచే మార్గం వారికి సరైనదిగా కనబడుతుంది, కానీ తొదక అది ఎక్కడికి చేరుస్తుంది? నిత్య నరకానికి. వాళ్ళే పెద్ద మేధావులు అనుకుంటున్నారు, మనం ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. కాదండి, కాదు. దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల రాబోయే ఉగ్రతను ఎలా తప్పించుకుంటారు? ఈ ప్రపంచం కొరకు ఒక భయంకరమైన ఉగ్రత దాచబడి ఉంది. దేవుని కోపము భూమి మీదకి రాబోతుంది. మనుషులందరూ చెడిపోయి పాపంలో పడిపోయి ఉండుటను బట్టి దేవుని ఉగ్రత భూమి కొరకు కాచుకుని ఉంది. ఆ ఉగ్రతలో మనం చిక్కుకోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా రక్షింపబడిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా, యుద్ధ సమాచారాలు ఇవన్నీ విన్నప్పుడు మనకు ఒకటి అర్థం అవ్వాలి, దేవుని రాకడ వచ్చేసే టైము అయిపోయింది. ఆయన రాకముందే మనం రక్షణ పొందిన బిడ్డలమై ఉండాలి. మనం మారు మనసు పొంది బాప్తిసం పొందేసే బిడ్డలమై ఉండాలి. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైనా మనమైనా వెళ్ళిపోతాం. ఆయన రాకడన్నా జరుగుతుంది, మన పోకడన్నా జరుగుతుంది. మనమన్నా చనిపోతాం. చనిపోయినా ఆయన వచ్చిన ప్రియులారా, ముందు చనిపోయినా ఆయన రాకడ కంటే ముందు చనిపోయినప్పటికీ, ఆయన రాకడలో ఎత్తబడినప్పటికీ మనము రక్షింపబడిన బిడ్డలమైతే ఖచ్చితంగా దేవునితో ఉంటాం, దేవుని రాజ్యంలో ఉంటాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
అందుకే మన హృదయములను ఏం చేయకూడదు చెప్పండి, కలవరపడనివ్వకండి. ఆఖరిగా ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, యోహాను సువార్త 14:1. యోహాను సువార్త 14:1. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును స్థిరపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోయేదను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? మన కొరకు అక్కడ ఆల్రెడీ మరి నివాసములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవన్నీ రెడీ అవుతున్నాయి. అవి రెడీ అయిపోగానే భూమి మీద ప్రజలందరికీ సువార్త అందగానే ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేలోపు ఎవరైతే సిద్ధంగా ఉంటారో, రెడీ అయ్యి రక్షణ పొంది తమ క్రియలను తమ జీవితాన్ని సరిచేసుకుని క్రమపరుచుకుని ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండుటకు అర్హులుగా ఉంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ హృదయములను కలవరపడనివ్వకండి. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. నేను మీకు తోడై ఉన్నాను. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలము తోడై ఉన్నాను. డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్ అంటారు కదా. ఏమండి అనండి, డోంట్ ఫియర్. ఎవరు అంటలేదే? డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. దేవుడు అంటున్నాడు, భయపడకండి, కలవరపడకండి. దేనికి కలవరపడకండి. ఎవరైనా నిన్ను బెదిరించారా? కలవరపడకు. ఏమన్నా కళలు వచ్చాయా? పీడకళ్ళు వచ్చాయా? ఎలా చెడ్డ దర్శనాలు వచ్చాయా? భయపడకు. తర్వాత నీకు చెడ్డ ఆలోచనలు, తలంపులు నిన్ను కలవరపెడుతున్నాయా? భయపడకు, కలవరపడకు. నేనున్నాను. ధైర్యం చెప్తున్నాడు ఈ రాత్రి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయం నిమ్మలంగా ఉండనివ్వండి. నీ హృదయం ప్రశాంతంగా ఉండనివ్వండి. దేవుడే చూసుకుంటాడు నీ పరిస్థితులన్నీ కూడా. హల్లెలూయా. నీ సమస్యలన్నీ దేవుడే హ్యాండిల్ చేస్తాడు. నీ పరిస్థితులన్నీ దేవుడు చూసుకుంటాడు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. భవిష్యత్తు గురించి ఒకవేళ కంగారు పడుతున్నావేమో, ఇప్పుడు ఎలాగా అంటారు కదా. లేదు లేదు లేదు, రేపు అనేది దేవుని చేతిలో ఉంది. అది మన కొరకు చాలా అందంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. కాబట్టి భవిష్యత్తుని గురించి కానీ, బెదిరింపులను గురించి కానీ, కలలను గురించి కానీ, సమస్యలను గురించి కానీ, కలలు దర్శనాలను బట్టి కానీ నీవు కలవరము చెందొద్దు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఇదిగో మీ హృదయములను కలవరపడనివ్వకండి. నేనున్నాను మీకు, నేను చూసుకుంటా. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. తప్పక దేవుడు మనలను బలపరుస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు. ఆయనే మనకు సహాయము చేస్తాడు. అందరూ మోకరించి, ప్రభువా నన్ను క్షమించు నాయనా, ఇంతకాలం నేను కలవరపడ్డానయ్యా, గలిబిలైపోయానయ్యా, గందరగోళం అయిపోయానయ్యా. అయ్యా, ఈ సిచ్యువేషన్లో నువ్వే నాకు సహాయం చేయాలి. ఈ పరిస్థితిలో నువ్వే నాకు దయ చూపించాలి. అయ్యా, ఈ భయాందోళనకరమైన పరిస్థితుల్లో నీవే నాకు దయ చూపించాలని ప్రతి ఒక్కరూ దేవుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డ, నువ్వెందుకు కలవరపడుతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. కలవరపడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు.
నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు